మలయాళం సినిమాలు భారీ బడ్జెట్ లేకున్నా సింపుల్గా ఉన్నా కూడా కథాకథనాలు అదిరిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక థ్రిల్లర్స్, మిస్టరీ మూవీస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు ఓటీటీలకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ ప్లాట్ఫామ్లో ఏ సినిమా వస్తుంది, ఏ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది వంటి అంశాలు ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఆసక్తికరంగా అనిపించే వాటి కోసం ఎదురు చూస్తున్నారు కూడా. భాషతో సంబంధం లేకుండా సినీ లవర్స్ అన్ని మూవీస్ని ఓటీటీలో ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలను కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు బంపర్ హిట్ కావడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మంజుమల్లు బాయ్స్, ఆవేశం, గురువాయూర్ ప్రేమలు, బ్రహ్మయుగం, అబ్రహం ఓజ్లర్, అన్వేషిప్పిన్ కడెతుమ్ వంటి సినిమాలు దుమ్ముదులిపాయి. వీటిలో కొన్ని ఓటీటీలో కూడా అదరగొట్టాయి. మలయాళం సినిమాలు భారీ బడ్జెట్ లేకున్నా సింపుల్గా ఉన్నా కూడా కథాకథనాలు అదిరిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక థ్రిల్లర్స్, మిస్టరీ మూవీస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అందుకే మన తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలను తెగ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మరో కిరాక్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ వెబ్ సిరీస్ పేరు నాగేంద్రన్స్ హనీమూన్. జీవితం 5 భార్యలు అనే ఉపశీర్షికతో ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలయ్యింది. సూరజ్ వెంజరాముండ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ మన మీద పడేలా టీజర్ కట్ చేశారు. ట్రైలర్ కూడా అదిరింది. ట్రైలర్ చూస్తే ఊరిలో ఉండడానికి ఇష్టపడని ఓ వ్యక్తి అతను విదేశాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. అయితే టీజర్లో తర్వాత 5 మంది అమ్మాయిలతో పెళ్లి కావడం చూపించారు. డైరెక్టర్ కథను పూర్తిగా రివీల్ చేయకుండా ఈ టీజర్లో సస్పెన్స్ ఉండేలా చూశారు. అందుకే టీజర్ ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. జూలై 19 నుంచి ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళం సినిమాలు చూసేవారికి ఈ వెబ్ సిరీస్ మంచి అనుభూతిని ఇవ్వొచ్చనే అంచనాలు మెండుగా ఉన్నాయి. కాగా ఈ వెబ్ సిరీస్లో కనికుష్ఠితి, గ్రేస్ ఆంటోనీ, శ్వేతా మీనన్, నిరంజన అనూప్, అల్పి పంజీకరణ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్ దర్శకుడు రేంజీ పనికర్. ఇదివరకు ఈయన కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిలోర్, ప్రీమియర్ లీగ్ వంటి వెబ్ సిరీస్లను తెరకెక్కించారని చెప్పుకోవచ్చు.